కేసీఆర్ అసెంబ్లీకి హాజరు కావడం లేదంటూ దాఖలైన పిటిషన్పై హైకోర్టులో వాడివేడిగా వాదనలు జరిగాయి. ప్రతిపక్ష నేతగా ఉంటూ కేసీఆర్ సభకు హాజరు కావడం లేదని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు పిటిషనర్ తరపు న్యాయవాది. ప్రజా సమస్యలను అసెంబ్లీ వేదికగా సభలో లేవనెత్తాల్సిన బాధ్యత ప్రతిపక్ష నేతకు ఉంటుందన్నారు. దాన్ని కేసీఆర్ ఏమాత్రం పాటించడం లేదన్నారు. అసెంబ్లీ సమావేశాలకు హాజరు కాకుంటే అనర్హుడిగా ప్రకటించొచ్చని వాదనలు వినిపించారు పిటిషనర్ తరపు న్యాయవాది. ఈ మేరకు అసెంబ్లీ కార్యదర్శికి ఆదేశాలు జారీ చేయాలని కోర్టును కోరారు. ఈ పిల్లో జోక్యం చేసుకోవడానికి కోర్టుకు ఉన్న పరిధేంటో చెప్పాలని ప్రశ్నించింది ధర్మాసనం. దీనిపై వాదనలు వినిపించడానికి గడువు కోరారు పిటిషనర్ తరపు లాయర్. దీంతో 2 వారాలకు తదుపరి విచారణను వాయిదా వేసింది హైకోర్టు. ప్రతిపక్ష నేతగా ఉన్న కేసీఆర్ అసెంబ్లీకి హాజరు కాకపోవడం పట్ల ఆయనపై హాజరు కావట్లేదు కాబట్టి చర్యలు తీసుకోవాలంటూ కూడా పిటిషనర్ తరపు న్యాయవాది హైకోర్టులో వాదనలు వినిపించారు. దీనికి సంబంధించి కోర్టుకున్న పరిధేంటి అనేది కూడా హైకోర్టు ధర్మాసనం ముఖ్యంగా పిటిషనర్ తరపు న్యాయవాదిని ప్రశ్నించగా పిటిషనర్ సమయం కోరడంతో 2 వారాలకు హైకోర్టు వాయిదా వేసింది. ఈ నేపథ్యంలో దీనికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి సునీల్ని అడిగి తెలుసుకుందాం. సునీల్, అసలు వాదనలు ఏ రకంగా జరిగాయి? అసెంబ్లీకి రాకపోవడానికి సవాల్ చేస్తూ అటు ఫార్మర్స్ ఫెడరేషన్ గోపాల్ రెడ్డి అటు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై ఈరోజు మరొకసారి విచారించిన కోర్టు అసలు ఈ పిటిషన్ను విచారణ అర్హత ఏంటి అన్న దానిపై కూడా పూర్తిగా వాదనలు విన్నది. అయితే గతంలో కొన్ని తీర్పులను ఉన్నాయి, దానికి వాదనలు వినిపించడానికి కొంత సమయం కావాలని కోర్టు దృష్టికి అటు పిటిషనర్ తరపు న్యాయవాది తీసుకురావడం. కానీ అటు అసెంబ్లీ స్పీకర్కి నోటీస్ ఇవ్వడానికి ఎలాంటి అర్హత కోర్టుకు లేదు, కోర్టు పరిధికి రాదంటూ కూడా అటు అసెంబ్లీ సంబంధించిన ప్రభుత్వ తరపు న్యాయవాది కోర్టు దృష్టికి తీసుకురావడం జరిగింది. కానీ అసెంబ్లీ స్పీకర్కు నోటీసులు ఇచ్చే కొన్ని పిటిషన్లకు సంబంధించిన తీర్పులు ఉన్నాయి కాబట్టి దానికి సంబంధించిన వాదనలు వినిపించడానికి కొంత సమయం కావాలంటూ కూడా కోర్టు దృష్టికి పిటిషనర్ తరపు న్యాయవాది కోర్టు దృష్టికి తీసుకురావడం జరిగింది. దీనిపై విన్నటువంటి కోర్టు 2 వారాలకి పిటిషన్ వాయిదా వేయడం జరిగింది. అటు కేసీఆర్ గత కొంతకాలంగా అసెంబ్లీకి రావడం లేదు, ప్రజా సమస్యలు మొత్తం కూడా పూర్తిగా నిర్వీర్యం అవుతున్నాయి, తను అసెంబ్లీకి వచ్చే విధంగా కోర్టు ఆదేశాలు జారీ చేయాలంటూ కూడా పిటిషనర్ పదే కోర్టు దృష్టికి తీసుకురావడం జరిగింది. మరి కోర్టు దానికి సంబంధించిన విషయంలో ఎలాంటి జోక్యం చేసుకుంటుంది అనే దానిపై కూడా సర్వత్రా ఆసక్తి నెలకొంది. 2 వారాల తర్వాత ఈ పిటిషన్ విచారణ చేయాలా వద్దా అనే దానిపై కూడా పూర్తి క్లారిటీ కూడా హైకోర్టు ఇచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే సుప్రీంకోర్టులో గతంలో కొన్ని తీర్పులు ఉన్నాయి, ఆ తీర్పులను బట్టే అటు కేసీఆర్కి సంబంధించినటువంటి విషయంలో కూడా కోర్టులు జోక్యం చేసుకోవచ్చు అనేది పిటిషనర్ తరపు న్యాయవాది వాదన. కాబట్టి మరి ఈ విషయంలో కేసీఆర్ సంబంధించిన విషయంలో మరి కోర్టులు ఏ విధంగా జోక్యం చేసుకుంటాయి? ఎందుకంటే ఒక ఎమ్మెల్యేగా ఉన్నాడు, ఒక ప్రతిపక్ష నేతగా ఉన్నటువంటి కేసీఆర్ అసెంబ్లీకి రాకపోవడాన్ని కోర్టు మరి ఏ విధంగా పరిణిలోకి తీసుకుంది అనే దానిపై కూడా సర్వత్రా ఆసక్తి నెలకొని చెప్పవచ్చు. 2 వారాలకి ఈ పిటిషన్ వాయిదా వేయనుంది. 2 వారాల తర్వాత మరొకసారి ఈ పిటిషన్కి సంబంధించిన విషయంలో కోర్టు విచారణ జరిపిన తర్వాత ఎలాంటి నిర్ణయం తీసుకున్నది మాత్రం సర్వత్రా ఆసక్తితో నెలకొని చెప్పవచ్చు. ఓకే సునీల్.